ఈ మధ్య కాంగ్రెస్ లీడరు సినీ నిర్మాత బండ్ల గణేష్ ఒక కామెంట్ చేశారు. టీఆర్ఎస్ సర్వేలని డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు, సర్వే జన సుఖినో భవంతు అన్నట్లు, వాళ్ళకు అనుకూలంగా రాకెట్లు వస్తాయని. ఇప్పుడు నేను ఆయనకు చెప్పిన వ్యక్తిని రమ్మని చెప్తాను, తీసుకొని చెప్పిన వ్యక్తిని రమ్మని చెప్పి తిరిగిమని చెప్తాను. ఊళ్ళో పంటికి కాలనీస్ పంటి కానీ స్లమ్స్ పంటి చూస్తే ఒక్కోసారి వచ్చి ఆ జనాల కూర్చొని టీఆర్ఎస్ పార్టీ తిట్టమని చెప్పు, కేసీఆర్ గారు ఒక మాట అనమని చెప్పు. పట్టి వాళ్ళు ఏమంటారో అన్న వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థమైపోతుంది. ఆ లెవెల్ ఉంది. మాకు మా ఆవుసు పోసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 సంవత్సరాలకు ఎక్కువ బతకాలి, ఇంకా 10 కాలాల పాటు ఆయన ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ముసలి తండ్రులు క్లియర్ చెప్తున్న వాళ్ళు. మాకు ఆయన పాలన కావాలి, మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలని చెప్పేసి గంటాపదంగా మనం వాళ్ళు అనుకుంటాం, కానీ స్పెషల్గా మాట్లాడుతున్నారు. మాకు ఎప్పటికీ మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్పేసి వాళ్ళు గంటపదంగా చెప్తున్నారు. సర్వే అన్న వ్యక్తులు వచ్చి స్లమ్స్లో వచ్చి మాట్లాడమని చెప్పు, తెలిసి వస్తారు. వాళ్ళ ముందు వచ్చి ఒకసారి ఆయన కేసీఆర్ గారు ఒక మాట అనమని చెప్పి తెలిసి వస్తుంది. ఏం చేస్తారు అంటే ఆయనకే తెలుస్తుంది. అట్టున్నది పబ్లిక్ జనాల్లో. అంటే రెండు మేము పోతే వాళ్ళు చెప్తున్నారు, ఎందుకయ్యా మీరు వస్తున్నారు, మేము ఓట్లు వేస్తాం కదా, ఎందుకు తిరుగుతున్నారు, మీరు వచ్చినా ఓట్లు వేస్తాం, కారుకి వేస్తాం, మీరు రాకపోయినా కారుకి వేస్తాం, మా కేసీఆర్ మా దేవుడు అంటున్నారు వాళ్ళు. ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు. లాస్ట్ డే ఆఫ్ ద నామినేషన్స్ నాడు మై నేమ్ వాజ్ డిక్లేర్డ్. అంటే డిక్లేర్డ్ అయ్యి కూడా అంటే 19th డిక్లేర్ అయినట్టున్నది. అంతేగాని ఇప్పుడు చేస్తున్నాను. కానీ నన్ను అడుగుతూ కూడా చెప్తున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మరి గోపాల్ గారికి లాస్ట్ డే నామినేషన్ డిక్లేర్ అయింది, ప్రచారంలో వెనుకబడ్డారని చెప్పి. ప్రచారంలో అందరికంటే ముందు నేను ఉన్నాను. ఎందుకంటే మా కార్యకర్తలు స్ట్రాంగ్ ఉన్న పార్టీ, ప్లస్ ఇంకోటి మా కార్పొరేటర్లు మంచిగా బాగా ప్రజల్లో మంచి పలుకుబడగల కార్పొరేటర్స్ మా పార్టీకి ఉన్నారు. నేను కూడా ఎప్పుడు చూసినా కానీ పబ్లిక్లో ఉండి పనిచేస్తుంటాను కాబట్టి అన్ని పార్టీల కంటే ముందు నేనే ఉన్నాను. ఎందుకనంటే లక్ష్మణ్ గారు అయితే ఈనాడు ప్రజలు అసలు కనిపిస్తలేదు, కనబడకుండా 4 years. మరి ఈరోజు ఇక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మహాకూటమికి వెళ్ళి కాంటాక్ట్ చేసిన వ్యక్తికి అతనికి ఇంకా అనుభవం తక్కువ, అతని కాన్షియస్ వ్యక్తి కూడా కాదు, ఎక్కడికో దూరంకి వెళ్ళి వచ్చి కూడా కాంటాక్ట్ చేసిన పరిరక్షణ వ్యక్తిలాగా. నేను కూడా స్థానికుని కాకుండా గత 40 సంవత్సరాలకి వెళ్ళి పబ్లిక్లో ఉంటున్నా కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు గోపాలన్న ఇంత పాతని నిన్ను ఈసారి నేను ఎమ్మెల్యే చేస్తాం, నువ్వు కావాల్సిన ఎమ్మెల్యే కావాలని ఒకసారి మా ఆకాంక్ష మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి పబ్లికే చెప్తున్నారు. మీరు అడిగా చెప్తారు వాళ్ళు. ఆ విధంగా నాకున్నది ఇక్కడ. అంటే హైదరాబాద్ సిటీలో మామూలు సెటిలర్స్ ఎక్కువ ఉంటారు కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఏమాత్రం ఉంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ప్రభావం ఇప్పుడు ఏమాత్రం ఉండదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఏమైనా ప్రభావం ఉందనుకుంటే బాగానే ఉంటున్నామో కానీ చెప్పలేం. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి అగేన్స్ట్గా స్టార్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్కు ఎప్పుడైతే పొత్తు కలిపిన తర్వాత ఆయనది ఉన్న ఇమేజ్ కూడా డౌన్ అయిపోయింది. ఇక్కడ ఈరోజు వాళ్ళే కమ్మాసే తిడుతున్నారు, ఇట్లా ఈ విధంగా చేసేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు. మాకు చాలా బాధ అనిపిస్తుందండి. అసలు బాబు గారు ఎందుకు చేశారు అని చెప్పేసి వాళ్ళే ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. సో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈసారి మీ మార్కు ఏ రకంగా చూపించాలనుకుంటున్నారు? అంటే ముఠా గోపాల్ గారు ఈ పని చేశారు, ఒక బెంచ్ మార్క్. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను గ్యారంటీ గెలుస్తున్నాను. డెఫినెట్గా గెలుస్తున్నాను. విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఇక్కడ చాలా పెద్ద ఎత్తున బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ముషాబాద్ కాన్స్టిట్యున్సీ ఇటు చూసినా కానీ డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉన్నది. ఆ డ్రైనేజ్ సమస్య సాల్వ్ చేస్తాను. అదే కాకుండా ఏదైతే ఈ హుస్సేన్ సాగర్ నుండి ఈ నాలా ప్రవహిస్తున్నదో దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేసి ఏర్పాటు చేస్తాను. ముషాబాద్ కాన్స్టిట్యున్సీలో జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా పక్కా బిల్డింగ్తో నిర్మించే ఏర్పాటు అది కూడా చేస్తాను. అదే కాకుండా చాలామంది ఇక్కడున్న ఓటర్స్కు, ఇక్కడున్న వాకర్స్ కూడా ప్రజానికానికి మా ఏరియాలో ఒక మంచి స్విమ్మింగ్ పూల్ రావాలని కోరుకుంటున్నారు. అలాంటి స్విమ్మింగ్ పూల్ కూడా నేను ఇందిరా పార్క్లో ఏపీకి ఏర్పాటు చేస్తాను. మా దగ్గర చాలా పెద్ద సమస్య ఉన్నది. ఏ సమస్య అంటే బాపూజీ నగర్కి వెళ్ళి ప్రవహించే నాల వర్షాకాలం వస్తే దాంట్లో ఏమంటే అది కొట్టుకుపోతే వరదలు వస్తుంటుంది. పూర్తిగా ఏనుగు వచ్చినా కొట్టుకుపోయే వరద ఉంటుంది. అంత పెద్ద వరద ప్రాబ్లమ్ను దానిపైన ఒక స్పెషల్గా దానిపైన ఒక ఇంట్రెస్ట్ పెట్టేసేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఏర్పాటు అది కూడా చేస్తాను. ప్లస్ ఇంకోటి ఇప్పుడు మా అంటే 4-5 స్పాట్స్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు. నేను ఇంకా 5-6 స్పాట్స్లలో మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయించి ఏర్పాటు చేస్తాను. మా కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ 40 crores తోటి ఒకటి
చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్ను శంకుస్థాపన చేసి వెళ్ళిండు. ఆ శంకుస్థాపన చేసినా కానీ పని ఇంకా స్టార్ట్ కాలేదు. అది కూడా స్టార్ట్ చేసి ఏర్పాటు చేస్తాను. చాలా ఈ మధ్యకాలంలో ఉన్నాయి కొన్ని చాలా మటుకు శంకుస్థాపన జరిగిన పనులన్నీ అట్నే పెండింగ్లోనే పనులు అవుతారు. వాటన్నిటిని పూర్తి చేసి ఏర్పాటు చేస్తాను. అండ్ ఇంకొకటి మా ప్రజలకు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. హైలీ పైపులర్ ఫేసింగ్ పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసి ఏదంటే హై టెన్షన్ వైర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆ హై టెన్షన్ రీప్లేస్మెంట్ ఆఫ్ హై టెన్షన్ వైర్స్ అవి తీయించే దాన్ని కూడా నేను ప్రయత్నాలు చేసి తీపించి ఏర్పాటు చేస్తాను. ఇంకా కొన్ని రోడ్స్ కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని వాటర్ లైన్స్ సరిలేవు, చిన్న పైప్ లైన్స్ ఉన్నాయి, అవి కూడా సమస్య పరిష్కారం చేస్తాను. అదే కాకుండా ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ థిక్లీ పాపులేటెడ్ ఏరియా, ఇక్కడ ఇంతవరకు గవర్నమెంట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ ఇలాంటి ఏమీ లేదు. వాటిని కూడా కట్టించి ఏర్పాటు చేసేస్తాను, ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాను. సో అయితే ఈసారి మీరు ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెడతారని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. కేసీఆర్ గారు రెండోసారి సీఎం అవుతారని, మీరు అసెంబ్లీలోకి అడుగు పెడతారని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఫుల్ కాన్ఫిడెన్స్. నేను కేసీఆర్ గారి పేరుతోనే నేను గెలుస్తున్నాను అంతే. చెప్పాను కదా, నేను ఆయన బొమ్మను చూసి కాలు మోగుతుండ్రు, బొమ్మను దండం పెడుతున్న ముసలోళ్ళు. దండం పెట్టి నువ్వు రాకయ్యా మేము వేస్తామని ఎవరో మాట్లాడుతున్నట్టే మా కేసీఆర్ గారి పేరు మీద నేను ఎమ్మెల్యే అవుతున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.